దాదాపున మేము 6 ఎకరాల మొక్కజొన్న ఏశాము. నిన్న వచ్చిన గాలికి చాలా ఘోరంగా అంటే ఘోరంగా 6 ఎకరాలు మొత్తం ఈ విధంగా పడిపోయింది సార్. మొత్తం ఆగమాగం పరిస్థితి అయిపోయింది. దాదాపు 2,00,000 పెట్టుబడి పెట్టాము. బయట నుంచి అప్పు తెచ్చి పెట్టాము. ఇప్పుడు ఉన్న పరిస్థితి మాది ఘోరంగా అయింది. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాను సార్. మహబూబాద్ జిల్లా సార్, జగత్రావుపేట మండలం సార్, గ్రామ పంచాయతీ జగత్రావుపేట సార్. మాది రెడ్డెతండ అనే ఊరు సార్. చేను మొత్తం 5 ఎకరాలు బిట్టు సార్. ఇగో ఇలా కింద పడ్డాయి సార్. ఏమి రాకుండా పోయింది సార్ మాకు. మేము అప్పు సప్పు చేసి మేము నాన్న తిప్పలు పడి మేము పెట్టుబడి పెట్టుకుంటాం సార్. పొద్దున వస్తే మేము చేనులోనే నీళ్లు కట్టుకుంటా, అటు ఇటు పని పోకుండా మేము పొద్దున వస్తే మేము చేనులోనే నీళ్లు కట్టుకుంటాం సార్. తీరా మాకు వచ్చే టైంకి, మా చేతికి వచ్చే టైంకి చేను మొత్తం ఇలా పడ్డాయి సార్. మేము అప్పు వాళ్ళకి ఏం కట్టుకోవాలి, మా పిల్లలకు ఎలా పోషించాలి, మేము ఏం చేయాలి సార్? రైతులు బాధ చూడండి సార్. మీరు మా రైతు బాధ చూడాలి సార్. మాకు దయచేసి మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇబ్బంది ఉండే కరెంట్ ఇబ్బంది ఉండి కొద్దిగా అవుతాడు చేసేసి రైతులకు, కరెంట్ ఆఫీసులకు, ఏగార్లకు, లైన్ మెన్కి ఫోన్ చేసి మాట్లాడి కొద్దిగా చేను చేతికి వచ్చే టయానికి ఈ అకాల వర్షం వచ్చింది. మొత్తం 4 ఎకరాల చేను అన్న మొత్తం పడిపోయింది. ఇప్పుడు కంకి అయ్యే టైంకి, గింజలు వచ్చే టయానికి ఇప్పుడు ఎంత నష్టం జరిగింది. అప్పులు చేసి రేవంత్ రెడ్డి ఏది రైతులు బంధు ఇస్తానో ఆయన కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ పంటలు మొత్తం ఎట్లా చేయాలి? పెట్టుబడి తెచ్చినాం, అప్పు తెచ్చుకొచ్చినాం, ఈ ఎట్లా బాగుపడాలి? మాకు ఏం లేదు, ఇక గడ్డి మందే చేతులు తప్ప మాకు ఏం లేదు. ఇక ఈ పరిస్థితిలో ఉన్న రైతులంతా దగ్గర మా టెండలో ఒక 15-20 మంది రైతులు చేనులు పడ్డాయి. 4 ఎకరాలు 5 ఎకరాలు. ఈ అప్పులు ఎట్లా తీరాలి, మేము ఎట్లా బతకాలి? వచ్చిన రైతు బంధు కూడా ఇవ్వట్లేదు మన ముఖ్యమంత్రి. కొద్దిగా మాకు రైతులకు చేను నష్టం జరిగింది, మాకు ఆదుకోవాలని చెప్పేసి రేపు మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రికి ఏడుకుంటున్నాం, దండ పెడుతున్నాం, మాకు న్యాయం చేయాలని చెప్పేసి దండ పెడుతున్నాం.